దేవునికి మహిమ కలుగును గాక. రెవరెండ్ ఎన్ రాజు పాస్టర్ గారు, అదే విధముగా పూలచింత యు రంగన్న సార్ గారు తేజ్ మీదకి రావాలని ప్రభు నామమున మరీ కోరుచున్నాం. అదే విధముగా ఎవరన్నా పాటలు పాడతలుచుకున్న వారు త్వరగా దేవుని సన్నిధికి రావాలని ప్రభు నామమున తెలియజేస్తున్నాం. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీవంటే నేను ఉంటాను యేసయ్యా.
సన్నుతించుమా సంగమా, కీర్తించుమా కుటుంబమా. సన్నుతించుమా సంగమా, కీర్తించుమా కుటుంబమా. ప్రస్తుతించుమా ప్రపంచమా, పొంగి పొర్లుమా పరలోకమా. ప్రస్తుతించుమా ప్రపంచమా, పొంగి పొర్లుమా పరలోకమా. ప్రభు యేసు రానయ్యున్నాడు, ప్రతి మోకాలు వంగబడును.
శ్రీకరుండ శ్రీయేసునాదా శ్రీమంతుడవు సృజనాత్ముడా శ్రీకరుండ శ్రీయేసునాదా శ్రీమంతుడవు సృజనాత్ముడా హోసన్నా హల్లెలూయా శ్రీమంతుడవు సుజనాత్ముడా
దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా
ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఘోర పాపినైనా నేను పోనా, ఘోర పాపినైనా నేను దూరం పోనా, నీ ప్రేమతో నన్ను చెల్లించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను చెల్లించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినాను, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినాను. ఎన్నెన్నో ఇబ్బందులు చేసినను నీవు విడవలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నీవు నన్ను విడవలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా. నీతో కూడా నేను ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. నీతో కూడా నేను ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడా. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మన మధ్యలో ఉన్నటువంటి వారు
సాలెం సార్ గారు ఒక పాట పాడిన తర్వాత మన వాక్యంలోకి ప్రవేశించవలసిందిగా ప్రభునామమున తెలియజేస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. రెండవ రోజు మహారాజ్ స్వార్థ మహోత్సవములకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలండి. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం అనే పాట పాడుచు ప్రభు నామాన్ని మహిమపరుస్తాం. నా దేవా, నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం. నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా, లోకమంతనే నువ్వెదగినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతనే నువ్వెదగినా లేదయ్యా ఎక్కడ ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకే నిరీక్షించే తండ్రి నా యేసు అంటూ ప్రతి ఒక్కరు కలిసి పాడుతుంది. ఎన్ని ఉన్నా ఆయనతో ఏది సరికాదు. మనల్నందరినీ మరువని ప్రేమ, మనల్నందరినీ మార్చుకున్న ప్రేమ, నిజమైన ప్రేమ యేసు ప్రేమ మాత్రమే.
ప్రేమ నీదయ్యా, నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతా నేను వెతికినా, నాకు లేనయ్యా ఎక్కడా. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా, నా హృదయం పొంగెను. ఈ లోకమంతా నేను వెతికినా, లేనయ్యా ఎక్కడా ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా, నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. యేసయ్యలోనే ఆనందిస్తున్నామన్న ప్రతి ఒక్కరూ బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభువు నామాన్ని మహిమపరుస్తారు. దేవునికి స్తోత్రములు. ఇంతవరకు మనము దేవుని పాటల ద్వారా స్తుతించి ఆరాధించగలిగాం. ఈ సమయంలో అందరు లేచి నిలబడదాం. చాలా సమయం అయింది కదా మనం కూర్చొని. ప్రార్థన చేద్దాం. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆకాశ మహాకాశములు పట్టచాలని దేవుడు. మన స్తుతుల మీద, మన స్తోత్రముల మీద, ఆరాధనల మీద యోగ్యుడై ఉన్నవాడు యేసుక్రీస్తు వారు. మన ప్రతి సమస్యలకు ప్రార్థనలో మనకు జవాబునిస్తాడు దేవుడు. షడ్రకు మెషకు అబేద్నెగోలు ప్రార్థించినప్పుడు అగ్నిగుండములో నుంచి వారిని విడిపించాడు. దానియేలు ప్రార్థించినప్పుడు సింహపు నోళ్లను మూయించాడు. పౌలు శీల దేవుని స్తుతించి ఆరాధించినప్పుడు చెరసాల పునాదులు కదిలించాడు. యెహోషువ ప్రార్థన చేస్తే ఆకాశములో ఉన్నటువంటి సూర్య చంద్రులను ఆపివేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. జీవాధిపతి మీకు స్తోత్రములు. జీవము గల మా దేవా మీకు స్తోత్రములు. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన వాడా మీకు స్తోత్రములు. సర్వాధికారి అయిన దేవా మీకు స్తోత్రములు. పూజనీయుడా మీకు స్తోత్రములు. ఆరాధనీయుడా మీకు స్తోత్రములు. మహనీయుడా మీకు స్తోత్రములు. మహోన్నతుడా మీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. నాయన ఈ రాత్రికాల సమయంలో ఈ చల్లపూట మీ మెల్లనైన స్వరం వినడానికి నీ పాదాల చెంత మేము సంఘముగా, సమాజముగా కూడి నిన్ను స్తుతించి ఆరాధించే కృపను ఇదివరకే మీరు అనుగ్రహించారు తండ్రి. మీకు స్తోత్రములు. మీ వాక్యములో నుంచి నాయనా అనేకమైనటువంటి మిమ్మల్ని గూర్చినటువంటి సువార్తను మేము ధ్యానం చేస్తున్నప్పుడు మీ ఆత్మతో అభిషేకించండి. నీ దాసుడనైన నన్ను మరుగుపరిచి మీరు ప్రత్యక్షంగా మీరు మాట్లాడుతూ మహిమ పొందండి.
వినగల చెవులను, గ్రహించగల జ్ఞానము దయచేయమని, సమస్తమును మీ స్వాధీనములో భద్రపరుచుకొనమని, అనేకులను నీ వైపు ఆకర్షించుకొనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం. దేవునికి స్తోత్రములు. కొన్ని నిమిషాలు దేవుని వాక్యములో నుంచి మనము ఒక్కడు అనే అంశాన్ని ధ్యానం చేద్దాం. రండి, పరిశుద్ధ గ్రంథములో నుండి 2వ సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం. బెన్యామీయుడగు బిక్రీ కుమారుడైన షెబాయను పనికిమాలిన వాడు ఒకడుండెను. చాలు తల్లి. బిక్రీ కుమారుడైన పనికిమాలిన వాడు ఒకడు ఉండెను. ఒక్కడనే పదం గుర్తుపెట్టుకునండి. ఇది మొదటి నుంచి చివరి వరకు వస్తుంది ప్రసంగంలో. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 18వ వచనములో వ్రాయబడిన మాట ఏమిటంటే, ఒక్క పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెడిపివేయును అని వ్రాయబడింది. యోహాను సువార్త 6వ అధ్యాయం 70వ వచనం. యేసు ప్రభువు వారు 12 మంది శిష్యుల ముఖాలు చూస్తూ ఆయన అన్న మాట ఏమిటంటే, మీలో ఒకడు సాతానుడు అన్నాడు. 12 మందిని ఉద్దేశించి అనలేదు, మీలో ఒకడు సాతానుడు. వినండి, ఒక్కడు చెడిపోయిన వాడుంటే అనేకమైన మంచి పనులు చెడిపోయే అవకాశం ఉందని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. లోకానికి పాపాన్ని తీసుకొని వచ్చింది ఒక స్త్రీ, లోకానికి రక్షకుని తీసుకొని వచ్చింది కూడా ఒక స్త్రీ. ప్రియ సోదరుడా, సోదరి, పరలోకములో ఉన్నటువంటి ఆ దేవుణ్ణి ఈ భూలోకములోనికి మన రక్షణ కోసం, మన పాప క్షమాపణ కోసం, మన విమోచన కోసం ఆ ప్రియ ప్రభువుని లోకరక్షకునిగా మనందరి పక్షాన ఆమె గర్భము ధరించి యేసయ్యను కన్న తల్లిగా పరిచయమైంది. వినండి, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. చాలా మంది మాట్లాడే మాట ఏమిటంటే, నీతిమంతుడు ఎవడున్నాడు, ఉంటే నాకు చూపించమను అని ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు చర్చికి వచ్చే వాళ్ళు ఉన్నారు, చర్చికి రాని వాళ్ళు కూడా చాలా మంది ఇలాంటి మాటలు మాట్లాడుతారు. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయం 12వ వచనంలో వ్రాయబడిన మాట ఏమిటంటే, నీతిమంతులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు, వారు ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుదురు అని వ్రాయబడింది. నీతిమంతులు ఉన్నారు, వారు ఎలా ఉన్నారు అంటే ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుదురు అన్నాడు. హల్లెలూయా. దుర్నీతి పరులైనటువంటి మనలను నీతిమంతులుగా చేయడానికి యేసుక్రీస్తు తన స్వరక్తమంతటిని దారబోశాడు. యేసయ్య రక్తం ఎంత ఘోర పాపినైనా సరే పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను చేయగలిగిన శక్తి యేసయ్య రక్తములో ఉంది.
మనకు మనముగా నీతిమంతులం కాలేము, మనకు మనముగా పరిశుద్ధులము కాలేము. మనము ఏమాత్రము ఎన్నిక లేని వారైనప్పటికీ కూడా ఆ ప్రియ ప్రభువు తన స్వరక్తము చేత మనల్ని పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను నిర్దోషులుగా చేయుటకి తన రక్తమంతటిని దారబోసినటువంటి దేవుడు అని వాక్యం సెలవిస్తా ఉంది. చూడండి, యాకోబు తండ్రిని మోసగించాడు, అన్నని మోసగించాడు. తండ్రికి భయపడి అన్నకి భయపడి తన మేనమామ అయిన లాబాను ఇంటికి ఊరికి ప్రయాణమై వెళ్తున్నాడు. ఆయన వెళ్తూ వెళ్తూ చీకటి పడింది. మధ్యదారిలో అక్కడ ఒక దర్శనం చూశాడు. ఆ దర్శనములో దేవుని మందిరము ఆయనకు దర్శనములో కనిపించింది. మొట్టమొదట దేవుని మందిరం అనే పదం ఆదికాండములో 28వ అధ్యాయంలో కనిపిస్తుంది. చూడండి, ఆ దర్శనాన్ని చూసినటువంటి యాకోబు అంటున్నాడు, ఇది దేవుని మందిరమే గాని మరొకటి కాదు. నేను నా తండ్రిని మోసగించి అన్నని మోసగించి నేను నా మామగారి ఇంటికి వెళ్తున్నాను. నేను మరలా క్షేమంగా తిరిగి వస్తే ఇక్కడ నేను శపించబడిన మోసపు జీవితంలో నుంచి ఆశీర్వాదకరమైన జీవితంలో ద్వారా నేను నా తండ్రి ఇంటికి అడుగు పెట్టాలని తీర్మానించుకున్నట్లుగా చూస్తున్నాం. కొంతకాలమైన తర్వాత యాకోబు తిరిగి తన తండ్రి ఇంటికి ప్రయాణమై వస్తూ ఉన్నాడు. అక్కడ ముందుగానే పనివారిని పంపించాడు, భార్యలను పంపించాడు, పిల్లల్ని పంపించాడు. అందరిని పంపిన తర్వాత వెనక నుంచి యాకోబు ఒక్కడే ప్రయాణమై వస్తున్నాడు. వస్తున్నప్పుడు మధ్యలో చీకటి పడింది. ఆ రాత్రంతా వాక్యం సెలవిస్తా ఉంది, ఒక్కడే మిగిలిపోయెను అని రాయబడింది. ఒక్కడుగా మిగిలిపోయినటువంటి యాకోబు దేవునితో రాత్రంతా పోరాడాడు, రాత్రంతా దేవునితో పెనుగులాడాడు, రాత్రంతా దేవునికి మొరపెట్టాడు. దేవునితో యాకోబు రాత్రంతా పోరాడి గెలిచి అక్కడి నుంచి తండ్రి ఇంటికి ప్రవేశించాడు. ఒక్కడు మిగిలిపోయిన అనుభవం ప్రార్థనా జీవితాన్ని చూపిస్తుంది. ఒక్కడు మిగిలిపోయిన అనుభవం తన్ను తాను దేవుని దగ్గర తగ్గించుకున్న అనుభవం చూపిస్తుంది. ఒక్కడుగా మిగిలిపోయిన అనుభవం ఈ లోకములో భార్యలు పిల్లలు ఈ కాపురాలు నాకక్కరలేదు, ఆ దేవుడు ఒక్కడుంటే చాలు, నేనొక్కడినే ఆ ఒక్కడైన దేవుణ్ణి కలుసుకోవాలని ఒంటరిగా ఒక్కడు ప్రయాణం చేశాడు. ఒక్కడు యాకోబు మిగిలిపోయి రాత్రంతా దేవుని దగ్గర పెనుగులాడినట్లుగా పోరాడినట్లుగా గెలిచినట్లుగా చూస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు సెలవిచ్చారు, మీరు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి ఎవరికి కనిపించనటువంటి ఆ దేవునికి మీ గదిలో తలుపు వేసుకొని రహస్యంగా నీవు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన విని తగిన ప్రతిఫలము ఆయన ఇస్తాడు అన్నాడు. శాస్త్రులకు పరిచయులకు సంత వీధులలో ప్రార్థన చేసే అలవాటు ఎక్కువ. ఎక్కడ ప్రజలు ఎక్కువ కనిపిస్తే అక్కడ దీర్ఘ ప్రార్థనలు చేసే అలవాట్లు ఎక్కువ. వారికి వ్యక్తిగత ప్రార్థన అలవాట్లు లేవు. శాస్త్రులు పరిచయుల నీతి కంటే మన నీతి అధికం కావాలని యేసు ప్రభు వారు సెలవిచ్చారు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరములు బానిసలుగా బ్రతికిన తర్వాత వారు ఐగుప్తు దేశాన్ని విడిచి ప్రయాణమై వస్తున్నప్పుడు
ఎర్ర సముద్రము అడ్డు వచ్చింది. చూడండి, నిర్గమకాండం 14వ అధ్యాయం, తప్పకుండా చదవాలి ఈ మాట. నిర్గమకాండం 14వ అధ్యాయం 28వ వచనంలో వ్రాయబడిన మాట ఏమిటంటే, ఇక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే, ఇశ్రాయేలీయుల్ని మరలా పట్టుకొని వెనక తీసుకొని వెళ్ళాలని ఐగుప్తీయులు గుర్రములతో రౌతులతో ప్రయాణం చేశారు. ఇశ్రాయేలీయులకు వెళ్దామంటే ముందు సముద్రం అడ్డుగా ఉంది, వెనకేమో ఫరో సైన్యం తరుముతా ఉంది. వారు ఎప్పుడైతే దేవుని వైపు చూసి వారి పాదాలు ఆ సముద్రం మీద అడుగు పెట్టారో సముద్రము 2 పాయలైపోయింది. ఎర్ర సముద్రములో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులందరిలో ఒక్కడు చావకుండా అందరూ క్షేమంగా ఆరిన నేల మీద వారు క్షేమంగా అవతలికి వెళ్ళిరి అని రాయబడింది. ఇశ్రాయేలీయులలో ఒక్కడూ చావలేదు. ఐగుప్తీయులు కూడా, మనం కూడా ఇశ్రాయేలీయుల వలె ఆ సముద్రము దాటి వారిని పట్టుకుందామని వెళ్ళారు, కానీ నడి సముద్రములోనికి ఐగుప్తు సైన్యము వెళ్ళిన వెంటనే సముద్రం ముంచివేయబడింది. ఐగుప్తీయులలో ఒక్కడు కూడా మిగలకుండా అందరినీ దేవుడు చంపివేశాడని రాయబడింది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని మరిచిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు ఎంత మాత్రమో కాదు. దేవునికి అవిధేయంగా జీవించే వారిని విడిచిపెట్టడానికి కూడా దేవుడు అన్యాయస్తుడు కాదు. ఇశ్రాయేలీయుల మొర విన్న దేవుడు ఐగుప్తులో నుంచి విడిపించాడు, ఎర్ర సముద్రములో నుంచి దాటించాడు. దేవుడు వారికి పగలు అగ్ని స్తంభముగాను రాత్రి మేఘస్తంభముగాను 40 సంవత్సరములు ఏకదాటిగా ఏ కొరత లేకుండా దేవుడు వారిని పోషించినట్లుగా వాక్యములో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఫరో సైన్యము ఇశ్రాయేలీయుల్ని పట్టుకోవడానికి వచ్చిన వారిలో ఒక్కడు కూడా మిగలకుండా అందరినీ చంపివేశను అని రాయబడింది. ఇశ్రాయేలీలో ఒక్కడూ చావలేదు. ఐగుప్తీయులు పట్టుకోవడానికి వచ్చిన వారు ఒక్కడు కూడా బ్రతకలేదు. మనం అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం, మాది ఈ సంఘం, మాది ఆ సంఘం. సంఘాలకి పేర్లు వేరైనా సంఘములో ఉన్న ప్రజలందరూ ఒక్కటే. సంఘాలు పేర్లయ్యే వేరైనా దేవుని ఆరాధించే క్రమం ఒక్కటే. అందరికీ కూడా దేవుడు యేసుక్రీస్తు ఒక్కడే. వాక్యంలో రాయబడింది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో చదివితే అక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే, విశ్వాసము ఒక్కటే, బాప్తీసం ఒక్కటే, ప్రభువు ఒక్కడే, అందరికీ తండ్రి అయిన దేవుడు కూడా ఒక్కడే. విశ్వాసం ఒక్కటే, బాప్తీసం ఒక్కటే, ప్రభువు ఒక్కడే, అందరికీ తండ్రి అయిన దేవుడు కూడా ఒక్కడే. కొట్టు గట్టిగా చెప్పట్లేదు, కొట్టేదేది గట్టిగా. ఒకసారి ఏబు గ్రంథంలోనికి రండి. ఏబు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లు ఆడుగాడిదలను కలిగి
బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను. ఎన్నున్నాయి తెలుసా? అతనికి 7,000 గొర్రెలున్నాయి. మన ఊరంతా లెక్క పెడితే కూడా ఉన్నాయో లేదు మరి, ఉంటాయి. వినండి, 3,000 ఒంటెలున్నాయి. ఒక్క ఒంటెగు లేదు మన ఊర్లో. వాస్తవమా? లేదు. 500 జతల ఎద్దులు అంటే 1000 ఎద్దులున్నాయి. 500 ఆడు గాడిదలున్నాయి. బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండెను. తూర్పు దిక్కున ఊదు దేశములో ఏబు కంటే గొప్పవాడు మరొకడు లేడు. ఇంత గొప్పవాడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనమును విసర్జించిన వాడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, ఉదయం అరుణోదయమున లేచి తన పిల్లల కొరకు, పిల్లల క్షేమము కొరకు బలులర్పించేవాడు, వారి క్షేమం కొరకు ప్రార్థన చేసేవాడు. ఇంత భక్తిపరుడై ఉండి, ఇంత ప్రార్థనాపరుడై ఉండి, అతని పొలములో ఎద్దులు నాగలి దున్నుతూ ఉండగా శబాయిలు వచ్చి ఎద్దులను గాడిదలను పట్టుకొని వెళ్ళారు. 1000 ఎద్దులను 500 ఆడు గాడిదలను పనివారిని చంపి ఎద్దులను గాడిదలను పట్టుకొని వెళ్ళారు. యజమానుడా, ఆ సందర్భాన్ని నీకు తెలియజేయడానికి నేనొక్కడినే తప్పించుకొని వచ్చాను అన్నాడు. వచ్చిన వాడిని ప్రక్కన నిలవబెట్టాడు ఏబు గారు. మరొకడు పరిగెత్తుకొని వచ్చాడు. రెండో వాడు పరిగెత్తుకొని వచ్చి ఏమని మాట్లాడుతున్నాడంటే, అతడు ఇంకా మాట్లాడుచుండగా 16వ వచనం, మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని కాల్చివేశను. ఎన్ని గొర్రెలు? 7,000 గొర్రెలను పొలములో మేస్తూ ఉండగా ఆకాశములో నుంచి అగ్ని దిగివచ్చి గొర్రెలన్నిటినీ పనివారిని కాల్చివేశను. ఆ సందర్భాన్ని తెలియజేయడానికి నేనొక్కడినే తప్పించుకొని వచ్చానన్నాడు. మరొకడు పరిగెత్తుకొని వచ్చి వాణ్ణి పక్కన నిలవబెట్టాడు ఏబు గారు. అంతలో మరొకడు వచ్చి, కల్దీలు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి. నీకు దానిని తెలియజేయడానికి నేనొక్కడినే తప్పించుకొని వచ్చి ఉన్నానెను. ఎంతమంది అయ్యారు? మాట్లాడండి తల్లి. ఎంతమంది? ఒకడేమో ఎద్దులు గాడిదలు శత్రువులు వచ్చి పట్టుకొని వెళ్ళారు, పనివారిని చంపి అని ఒకడు చెప్పాడు వర్తమానం. వాడు చెప్పి ఆపివేయక మునిపే మరొకడు పరిగెత్తుకొని వచ్చి గొర్రెలన్నీ కాల్చబడ్డాయి, పనివారందరూ కాలిపోయారు, నేనొక్కడినే తప్పించుకొచ్చాను యజమానుడా అని ఒకడొచ్చి చెప్పాడు. ఒకే సమయంలో జరిగిన సంఘటనలు ఇవన్నీ. రెండోవాడు ఇంకా మాట్లాడుతుండగానే మూడోవాడు పరిగెత్తుకొని వచ్చి, యజమానుడా, ఒంటెలన్నిటినీ పట్టుకొని వెళ్ళి పనివారిని అందరినీ చంపి కల్దీయులు 3 సమూహములుగా వచ్చి పట్టుకుని వెళ్ళారు. నేనొక్కడినే ఆ విషయాన్ని తెలియజేయడానికి తప్పించుకొని వచ్చాను అన్నాడు. మూడోవాన్ని ప్రక్కన నిలబెట్టాడు. మరొకడు పరిగెత్తుకొని వస్తున్నాడు. పరిగెత్తుకొని వచ్చి, యజమానుడా,
నీకు ఉన్నటువంటి కుమారులు కుమార్తెలు ఒకే ఇంటిలో భోజనం చేస్తూ ఉండగా నలుమూలల నుంచి గొప్ప సుడిగాలి ఆ ఇంటి మీద కొట్టినప్పుడు ఆ ఇల్లు కూలి పడిపోయాను, నీ 10 మంది పిల్లలు ఒకేసారి చనిపోయారు. ఆ సందర్భాన్ని తెలియజేయడానికి నేనొక్కడినే తప్పించుకొని వచ్చాను అన్నాడు. ఏ బింట్లో ఎన్ని శవాలు పడ్డాయి ఒకేసారి? మాట్లాడండి, ఎన్ని శవాలు? మన ఊర్లో ఒక్కరు చనిపోతే సార్ ప్రార్థన ఆపమంటారా ఈ సార్ని? మంచి చచ్చిపోయాడు కదా. వినండి, ఏబు ఇంటిలో కన్న బిడ్డలు 10 మంది చనిపోయినా భక్తిని ఆపలేదు, ప్రార్థనా జీవితాన్ని ఆపలేదు. 10 మంది పిల్లలు చనిపోయినప్పటికి కూడా ఏబు దిగ్గున లేచి ఇలా మాట్లాడాడు, నేను వచ్చేటప్పుడు గొర్రెలతో నేను రాలేదు, నేను వచ్చేటప్పుడు ఎద్దులను వెంట పెట్టుకొని రాలేదు, నేను వచ్చేటప్పుడు గాడిదలను వెంట పెట్టుకొని రాలేదు, నేను వచ్చేటప్పుడు ఒంటెలను ఎంటబెట్టుకొని రాలేదు, నేను వచ్చేటప్పుడు భార్య పిల్లలతో రాలేదు, నేను దిగంబరిగా వచ్చాను ఈ భూలోకంలోనికి, మరలా దిగంబరిగానే వెళ్తాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామానికి స్తోత్రం కలుగునుగాక అన్నాడు. గట్టి గట్టి కొట్టాలి. విశ్వాసం అంటే అది. మరి మన విశ్వాసం, ఆదివారం బంధువులు వస్తే సారు ఏమన్నా మనకు అనిపించలేదు ఆదివారం అంటే, బంధువులు వచ్చింది సార్, ఏమక్క మొన్న రాలేదంటే హాస్పిటల్ పోయింటి సార్, ఆరోగ్యం బాగలేకుండా సార్. ఎవడిస్తాడు ఈ పథకాలు? సాకులు చెప్పే పథకాలు ఎవడిస్తాడు? సాతాను గడిస్తాడు. నీ కోసం ప్రాణం పెట్టి రక్తాన్ని దారబోసిన యేసయ్యను ఆరాధించవలసినటువంటి పరిశుద్ధమైన దినం ఆదివారం. ప్రియ సోదరుడా సోదరి, ఏబు ఇంటిలో 10 మంది పిల్లలు చనిపోయినా, సమస్తము కోల్పోయినా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామానికి స్తోత్రం కలుగునుగాక అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాముని విగ్రహారాధన కుటుంబంలో నుంచి దేవుడు పిలిచాడు. పిలిచిన తర్వాత గొప్ప ధనవంతునిగా ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన తర్వాత అబ్రహాము శారాలు మమ్రే సింధూర వనములో గుడారం వేసుకుని ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడే వారి దగ్గరికి దిగొచ్చాడు. దేవుడు అన్న మాట ఏమిటంటే, అబ్రహామా, నీ సంతానమును ఆకాశ నక్షత్రముల వలె, ఇసుక రేణువుల వలె నేను ఆశీర్వదిస్తాను, అలా వర్ధిల్ల చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తే శారా నవ్వుకున్నదంట. ఇంతకు ముందు కూడా 25 సంవత్సరాల క్రితం చెప్పావు ప్రభువా, మరలా ఇలాగే చెప్తున్నావు. అసలు సంతానమే లేని నాకు 25 సంవత్సరాల క్రితం ఆకాశ నక్షత్రముల వలె నా సంతానాన్ని ఆశీర్వదిస్తానన్న దేవుడివి, ఇంతవరకు ఒక కుమారుని లేదు, ఒక కుమార్తె లేదు. అంటే దేవుడు అన్నాడు, వచ్చే సంవత్సరానికి నేను నీకు ఒక చక్కని కుమారుని
ఇస్తున్నాను అన్నాడు. ఇస్తానన్న దేవుడు ఆ మాటలు విని వాళ్ళు మాట్లాడిన మాట ఏమిటంటే, నా భర్త 100 సంవత్సరాల వయసు, నేనేమో ముసలిదాన్ని, ఇప్పుడు గర్భము ధరించడం నా వల్ల అవుతుందా, కనడం నా వల్ల అవుతుందా, ఇది జరిగే పని కాదు అన్నట్లుగా శారా మాట్లాడితే, మనుషులకు అసాధ్యమైంది దేవునికి సమస్తము సాధ్యం. హల్లెలూయా, హల్లెలూయా. మాట ఇచ్చిన దేవుడు మాట నిలవబెట్టుకున్నాడు. పరిశుద్ధుడైనటువంటి ఇస్సాకును కుమారునిగా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలకి అబ్రహామును పిలిచాడు. ఆదికాండం 22వ అధ్యాయంలో మనం చదివితే, అబ్రహామా, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి, నీవు ప్రేమించుచున్న ఇస్సాకుని తీసుకుని వెళ్ళి మోరియా పర్వతం మీద నా కొరకు బలి అర్పించు అన్నాడు. ఈ మాటలు ఒకసారి ఆలోచించేయండి. నీకు ఒక్కడయ్యున్న కుమారుడు, నీవు ప్రేమించుచున్న ఇస్సాకును తీసుకుని వెళ్ళి నా కొరకు బలి అర్పించు అన్నాడు. అబ్రహాము, నా భార్యను ఒక మాట అడిగి వస్తాను ప్రభువా, కొంత సమయం ఇస్తావా అన్నాడా? అనలేదు. వినండి, దేవుడు చెప్పిన వెంటనే అబ్రహాము దేవుని చిత్తానికి తల ఉంచాడు. గాడిదకు గంతగట్టి పనివారిని వెంటబెట్టుకుని రాళ్ళు కట్టెలు తీసుకుని మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళారు. పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు పర్వతం ఎక్కుతూ ఉన్నప్పుడు పనివారితో అంటున్నాడు అబ్రహాము, పనివారులారా, మీరు ఇక్కడనే క్రింద ఉండండి పర్వతం దగ్గర, నేను నా కుమారుడు మోరియా పర్వతం మీదకి వెళ్ళి మా దేవునికి బలి అర్పించి వస్తాం అన్నాడు. వస్తాను అంటే ఒక్కడు, వస్తాము అంటే ఇప్పుడు ఎవరిని చంపడానికి వెళ్తున్నాడు పర్వతం మీదకి? కుమారుణ్ణి. అబ్రహాములో ఉన్న విశ్వాసపు పలుకులు, నేను నా కుమారుడు వెళ్ళి ఆ పర్వతం మీద మా దేవునికి బలి అర్పించి వస్తాం అన్నాడు. పనివారేమో క్రింద నిలిచిపోయారు. తండ్రి కుమారుడు ఇద్దరు చేతులు పట్టుకొని పర్వతం ఎక్కుతా ఉన్నారు. ఎక్కుతా ఉంటే ఇస్సాకు అంటున్నాడు, డాడీ, మనము బలి అర్పించడానికి వెళ్తున్నాం కదా, మరి గొర్రె పిల్ల ఎక్కడ డాడీ అన్నాడు. అబ్రహాం అంటున్నాడు, దేవుడు చూసుకుంటాను నాన్న అన్నాడు. ఎక్కుతూ మరి కొంచెం పైకెక్కిన తర్వాత, డాడీ, దగ్గరకు వచ్చాం బలి అర్పించే స్థలంలోనికి, మరి గొర్రె పిల్ల ఎక్కడా అంటే, దేవుడు చూసుకుంటాను నాన్న అన్నాడు. మూడవసారి బలి అర్పించే స్థలములోనికి వెళ్ళి నిలవబడ్డారు. డాడీ, బలి అర్పించే స్థలములోనికి వచ్చాం, మరి గొర్రె పిల్ల ఎక్కడ డాడీ అంటే, దేవుడు చూసుకుంటాడు అన్నాడు. ఇస్సాకు, మన ఇద్దరం కలిసి బలిపీఠం కడదాం, బలిపీఠం కట్టిన తర్వాత దేవుడు గొర్రె పిల్లనిస్తాడు. ఈ బలిపీఠం కట్టడానికి నేను రాళ్లతో బలిపీఠం కడతాను, కర్రలన్నీ నాకు దగ్గరకు తెచ్చివన్నాడు.
తండ్రి కుమారుడు ఇద్దరు కలిసి బలిపీఠం కట్టారు. బలిపీఠం కట్టిన తర్వాత ఇసాకు అంటున్నాడు, డాడీ బలిపీఠం కట్టాం, బలిపీఠం మీద కట్టెలు పేర్చాం, బలి అర్పించడానికి గొర్రె పిల్ల ఎక్కడా అన్నాడు. అబ్రహాము తన కుమారుణ్ణి దగ్గరికి కౌగిలించుకుని మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటూ, కుమారుడా ఇసాకు, గొర్రె పిల్లెక్కడా, గొర్రె పిల్లెక్కడా, గొర్రె పిల్లెక్కడని అడుగుతూ వచ్చావే, ఆ గొర్రె పిల్ల ఎవరో కాదు, నీవే ఆ గొర్రె పిల్లవి అన్నాడు. ఏంటడి, నన్ను బలర్పిస్తావా? నన్ను బలర్పించమన్నాడా దేవుడు? మన దేవుడు బలి కోరేవాడా దేవుడు అంటే కాదు నాన్న. ఎందుకో గాని సంతానము లేనప్పుడు 100 సంవత్సరాల వయసులో నాకు ఇచ్చాడు దేవుడు. నిన్ను ఇచ్చిన దేవుడు న్యాయవంతుడు, ఇచ్చిన దేవుడు సర్వాధికారం కలిగిన దేవుడు, ఇచ్చిన దేవుడు మాట తప్పనివాడు. ఏ దేవుడైతే ఇచ్చాడో ఆ దేవునికి నిన్ను బలి అర్పించమని అడిగాడు. నేను బలి అర్పిస్తానని మాట ఇచ్చాను దేవునికి. అంటే ఇసాకు అంటున్నాడు, డాడీ దేవునికి మాట ఇచ్చానంటున్నావు గనుక నన్ను బలి అర్పించైనా సరే దేవునికి ఇచ్చిన మాటను నిలవబెట్టుకో అన్నాడు. చప్పట్లు కొట్టు గట్టిగా. అబ్రహాములో ఉన్న విశ్వాసపు లక్షణాలు ఎవరిలో కనిపిస్తున్నాయి? ఇసాకులో కనిపిస్తున్నాయి. అబ్రహాము ఇసాకును కాళ్ళు చేతులు పట్టుకొని బలిపీఠం మీద పడుకోబెట్టాడు. కత్తి తీసుకొని తల తెగ నరకడానికి వెళ్తున్నప్పుడు కత్తి ఇసాకు గొంతును తాకుతున్నప్పుడు ఒక స్వరం వినిపిస్తుంది, అబ్రహామా, అబ్రహామా ఆగు, ఇదిగో నీకు ఎదురుగా ఒక గొర్రె పిల్ల కనిపిస్తుంది, నీకు ప్రతిగా, నీ కుమారునికి ప్రతిగా ఆ గొర్రె పిల్లను తీసుకొని వచ్చి బలి అర్పించు అన్నాడు. నీవు దేవునికి భయపడువాడవని ఇప్పుడు నేను గ్రహించాను అన్నాడు దేవుడు. కపాలం అనే స్థలములో గొల్గొతా కొండ మీద ఎండ వేళలో సిలువలో బలైపోయింది ఆ దేవుని గొర్రె పిల్ల. నీ కొరకు, నా కొరకు, ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళంతటి కొరకు ఆ కలువరి సిలువలో గొల్గొతా కొండ మీద కపాలం అనే స్థలములో బలైపోయిన గొర్రె పిల్ల యేసుక్రీస్తు వారిని గూర్చి యోహాను అన్నాడు, ఇదిగో లోక పాపముని మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్లగా ఇసాకుకు బదులుగా బలైపోయిన గొర్రె పిల్ల. అబ్రహాము ఇసాకును బలి అర్పించాడా లేదా? అర్పించాడా? ఇంటికి తెచ్చాడా? అర్పించాడు, ఇంటికి కూడా. ఇదేంటి సార్ అర్థం కానట్లు చెప్తామంటారా? హెబ్రీలకు రాసిన పత్రికలో భక్తుడైన పౌలు గారు అబ్రహాములో ఉన్న ఆలోచనల్ని వివరించి రాశాడు. అబ్రహాం అనుకున్నాడంట, తన కుమారుని బలి అర్పించడానికి తీసుకుని వెళ్ళేటప్పుడు ఏమనుకున్నాడు తెలుసా? నేను నా కుమారుణ్ణి బలిపీఠం మీద పడుకోబెడతాను, నరుకుతాను, చంపిన తర్వాత సమాధి చేస్తాను, కాల్చి బూడిద చేస్తాను. సమాధి చేసిన, కాల్చి బూడిద చేసిన,
బూడిదలో నుంచి కూడా నా కుమారుడైన ఈసాకుని సజీవునిగా అప్పజెప్పగలిగిన సమర్థుడు నేను ఆరాధిస్తున్న దేవుడు. గట్టి కొట్టండి ఒకసారి, గట్టిగా. కాల్చి బూడిద చేసినా కూడా ఎక్కడి నుంచి ఇస్తాడంట? బూడిదలో నుంచి, సమాధిలో నుంచి తిరిగి బ్రతికించి ఇవ్వగలిగిన సమర్థుడైన దేవుడు నేను నమ్మిన దేవుడు. ఒకసారి ఒక అమ్మాయికి కొత్తగా పెళ్ళయింది. భర్త వేధిస్తున్నాడు. భర్త వేధిస్తూ ఉంటే అత్తమామలకు చెప్పింది. వాళ్ళు కూడా భర్త అయినాక అంటుంటాడు, కొడుతుంటాడు, తిడుతుంటాడమ్మా, భరించాలా అన్నారు. సర్దుకొని పోవాలన్నారు అత్తమామలు కూడా. సరేలే అనుకొని ఓర్చుకునింది. నీళ్ళకి వెళ్ళింది కొలాయి దగ్గరికి. జరిగిన సంఘటన గుర్తు చేస్తున్నా మీకు. నీళ్ళకి వెళ్తే తనకు అనుకూలమైన వ్యక్తులు ఉంటారు కదా, నా భర్త ఇలా కొడుతున్నాడు, ఇలా అంటున్నాడు, ఇలా అనుమానిస్తున్నాడు అంటే కొలాయి దగ్గర ఒక ఆమె పెద్ద మనిషి సర్దుకొని పోవాలమ్మా అనింది. 2 చోట్ల సర్దుకొని పోవాలని చెప్పారు. అమ్మాయిని కాపురానికి పంపించేటప్పుడు తల్లిదండ్రులు కూడా అన్ని విషయాల్లో సర్దుకొని పోవాలమ్మా అని చెప్పి పంపించారంట. ఆ తర్వాత ఒక పెద్ద ఆయన, ఏమ్మా బాగున్నారంటే, ఏం బాగున్నాం పెద్ద ఆయన, నానా రకాల ఇబ్బందుల పాలు చేస్తున్నాడు నా భర్తనని, చాలా కొడుతున్నాడు, తిడుతున్నాడు, ఈ బ్రతికేదానికంటే చావడమే మంచిది అనిపిస్తుంది అంటే, అట్లా కాదమ్మా సర్దుకోవాలి అన్నాడు పెద్ద ఆయన కూడా. నాలాంటి పాస్టర్ గారు వెళ్ళారు ఆ ఇంటికి. ఏమ్మా ఏమైనా విషయాలుంటే చెప్పు తల్లి, నీ కోసం ప్రార్థన చేస్తాను అన్నాడు పాస్టర్ గారు కూడా. ఎవరు లేరు, ఒంటరిగానే ఉంది. నా భర్త కొడుతున్నాడు సార్, అనుమానిస్తున్నాడు సార్, మా అత్తమామలు కూడా కట్నం కోసం వేధిస్తున్నారు సార్, చాలా నరకయాతన నేను అనుభవిస్తున్నాను సార్ అంటే పాస్టర్ గారు కూడా సర్దుకోవాలమ్మా, సర్దుకొని పోతూ ఉండాలి అన్నీ అన్నాడు. సర్దుకొని పోవాలి. గుర్తు చేసుకునేది రాత్రంతా అమ్మాయి. తల్లిదండ్రులు ఏమో సర్దుకుపోవాలన్నారు. మా ఊరు నుంచి వచ్చేటప్పుడు ఆటోలో సీటుకి సర్దుకొని పోదాం రండి అని రాశారంట. అది కూడా చదువుకునింది. పెద్దలేమో సర్దుకొని పోవాలమ్మా అన్నారు. పాస్టర్ గారు కూడా ఏమన్నారు? సర్దుకొని పోవాలన్నారు. రాత్రంతా బట్టలు బ్యాగుకు సర్దుకునింది. వేకువ జామున బస్సు ఎక్కి వెళ్ళిపోయింది. ఇలా సర్దుకొని పోతే కాపురాలు కూలిపోతాయి. సంసారములో సర్దుబాటు కలిగి ఉండాలి. సర్దుకొని పోతే ఇల్లు ఏమవుతుంది? ఆగడమైపోతుంది. వినండి, మా చర్చికి ఒక పాస్టర్ గారు వచ్చారు. ఎరుకుల వాళ్ళు ఎక్కువ వస్తారు మా సంఘానికి, బహు భయంకరులు. ఆ చర్చిలో ప్రేయర్ అయిపోయిన తర్వాత ప్రార్థన చేయించుకుని వెళ్ళే అలవాటు ఉంది. పురుషులకు నేను ప్రార్థన చేస్తాను, స్త్రీలందరికీ మా పాస్టరమ్మ చేస్తుంది. మా పాస్టరమ్మ క్రిస్టమస్ పండగకి వెళ్ళిన సందర్భం అది. అదే సమయంలో ఒక పాస్టర్ గారు వచ్చారు మా సంఘానికి, వాక్యం చెప్పాడు. ఇక్కడ కూడా వచ్చాడని చెప్తున్నాను కదా. ఆయన పేరేమంటే, పేరు చెప్పడం బాగుండదేం మరి, నోరు సరిగా తిరగదు ఆయనకి. మంచి సేవకుడే, సొంతంగా మీటింగ్లు కూడా పెడతాడు, కష్టపడి సువార్త కూడా ప్రకటిస్తాడు. యేసు రక్తం ప్రతి తాపమును అడిగి వేయును అంటాడు.
నోరు సరిగా తిరగదు. వాక్యం ఉన్నది ఉన్నట్లు చెప్తాడు. ఎరుకల వాళ్ళు ఇద్దరు ప్రార్థన చేయించుకోవడానికి నా దగ్గరికి వస్తే ఆ పాస్టర్ చేస్తాడమ్మా ఆయన దగ్గరికి వెళ్ళండి అన్నాను. ఇద్దరి మీద చేతులు పెట్టాడు ఒకేసారి. ఎరుకల వాళ్ళకి నేనే పేర్లు పెట్టాను. ఒక ఆమె పేరు దానమ్మ, ఒక ఆమె పేరు దీవెనమ్మ. ఇద్దరి మీద ఈ పాస్టర్ గారు చేతులు పెట్టి ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? మా చర్చిలో జరిగిన సంఘటన ఇది. దానమ్మ దీవెనమ్మల పేర్లు. దానమ్మని దీవించు, దీనమ్మని దీవించు. దానమ్మ మొగుణ్ణి దీవించు, దీనమ్మ మొగుణ్ణి దీవించు. దానమ్మ పిల్లల్ని దీవించు, దీనమ్మ పిల్లల్ని దీవించు. దానమ్మ కుటుంబాన్ని దీవించు, దీనమ్మ కుటుంబాన్ని. ఈ ముఖాలు ఇప్పటిదాకా రోగం వచ్చిన కోళ్ళలాగా ఉన్నాయి. వినండి, మేల్కొల్పడానికి ఈ ఉపయోగాలన్నీ పనిపడేవి. వినండి, మనుషులకి అర్థం కాకపోవచ్చు మన సమస్యలు. అది అయిపోయిందిలే. లైవ్ పెట్టామని కదలకుండా ఇక్కడే నిలబడి చెప్తున్నా. కంటిన్యూ ఉంది. కట్టేసినట్లే లైవ్ అంటే